కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 20వ వచనం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 20వ వచనం. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. చాలండి, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషేకించబడిన వాని జీవితం ఎలా ఉంటుందో నేను మీకు కొన్ని మాటలు తెలియచేయాలని కోరుకుంటున్నాను. అభిషేకించబడుట అనేది ఎవరికో కొందరికే కాదు. హల్లెలూయా. అభిషేకించబడడం అనేది ఎవరో కొందరికే కాదు ప్రియులారా, అందరికీ కావాలి. దేవుడు అందరినీ అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. ఏంటండి? అందరినీ అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. అంత్య దినాల్లో అందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు ఆయన. అవునా కదా చెప్పండి? అంత్య దినాల్లో అందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తాను. అందరూ అంటే ఎంతమంది? ఒక 100 మందా, లేకపోతే 10 మందా? కాదు. ఎందరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే మారు మనసు పొంది బాప్తిసం పొందుతారో, ఎందరైతే దేవుని సన్నిధిలో దేవుని యందు నమ్మిక కలిగి ఉంటారో వారందరినీ దేవుడు అభిషేకించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో దేవుడు ఎవరో కొందరినే కోరుకుని ఎన్నుకుని వారిని అభిషేకించేవాడు. కానీ మనం కొత్త నిబంధన క్రైస్తవులం, కొత్త నిబంధన దేవుని బిడ్డలం, మనందరినీ దేవుడు అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అయితే దేవుని అభిషేకం మన మీదకి రావాలి అన్నా, దేవుని చేత మనం అభిషేకించబడాలన్నా మనందరం ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి చెప్పండమ్మా? ఆశ. ప్రతి ఒక్కరికి ప్రభువా నన్ను దావీదును అభిషేకించినట్లు నన్ను కూడా అభిషేకిస్తావా అని ఆశ కలిగిన మరి బిడ్డలుగా మనందరం ఉందామా అండి? రాత్రి ఏమా చెప్పండి, ఉందామా బాబు? బ్రదర్స్, దేవుని అభిషేకం కావాలా మీకు? ఏమండి? కావాలి. ప్రియులారా, దేవుడు అందరినీ అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు, అందరినీ అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. నాకు అలాంటి భాగ్యం ఉండదులే అని మీరు ఎవరు అనుకోవాల్సిన పని లేదు. నాకు అలాంటి అవకాశం ఉండదులే, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రియులారా, ఎవరైతే ప్రభువా నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నింపు అని ఎవరైతే కోరుకుంటారో వారందరినీ ఖచ్చితంగా దేవుడు నింపుతాడు. హల్లెలూయా. ఎవరైనా కానివ్వండి, దేవునికి కులము మతము లేక చిన్న పెద్ద తెలుపు నలుపు లేకపోతే చదువుకున్నవారు చదువుకోలేని వారు ఇలాంటి భేదం అనేది దేవునికి ఎంత మాత్రమో లేదు. మనిషి అన్నవారు దేవుని పాదాల దగ్గరికి వచ్చి తండ్రి నన్ను అభిషేకించు ప్రభువా అని ప్రభువుని అడిగితే దేవుడు అభిషేకిస్తాడు. హల్లెలూయా. అయితే అందరిపైన ఒకే అభిషేకం ఉండదు. అభిషేకంలో రకాలు ఉంటాయి. అభిషేకంలో ఖచ్చితంగా ఏముంటాయి చెప్పండి? రకాలు ఉంటాయి. దేవుని సేవకుడి మీద ఒక రకమైన అభిషేకం ఉంటుంది, విశ్వాసి మీద ఒక రకమైన అభిషేకం ఉంటుంది, పరిచర్య చేసేవారి మీద ఒక రకమైన అభిషేకం ఉంటుంది, సువార్త ప్రకటించే వారి మీద ఒక రకమైన అభిషేకం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ దేవుని కొరకు ఏం చేసినా, దేవునిలో ఉండి ఏం చేసినా మరి
ఏదో ఒక రకమైన అభిషేకం నీ మీదకి నా మీదకి దేవుడు పంపిస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పరిచర్య చేయడం కూడా, పరిచర్య చేస్తూ ఉండగా కూడా దేవుడు ఒక అభిషేకాన్ని పంపిస్తాడు. అది పరిచర్య అభిషేకం. సువార్త ప్రకటించడం ఒక అభిషేకం. అనేకుల కొరకు ప్రార్థించడం అనేది అదొక రకమైన అభిషేకం. ఇలాగా రకరకాల అభిషేకాలు ఉంటాయి. ఎవరికి ఇవ్వాల్సిన అభిషేకాన్ని వారికి ఇస్తాడు. అయితే దేవుని ఆత్మాభిషేకాన్ని కలిగి ఉండడం మాత్రం మనందరికీ ఎంతో గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రాత్రి దేవుని ఆత్మాభిషేకాన్ని మనం పొందుకుంటే మన జీవితం ఎలా ఉంటుందో ఈ రాత్రి మనందరం ఒక ఆశ కలిగి ఉందాం. కొద్ది మందిమే ఉండొచ్చు ప్రియులారా. కొద్ది మందా, ఎక్కువ మందా, 100 మందా, 1000 మందా అని ప్రభు చూడ్డం. ఎవరి హృదయము ఎంత ఆశతో ఉందో చూస్తాడు. హల్లెలూయా. దేవునికి సంఖ్యతో పని లేదు. దేవునికి సంఖ్యతో పని లేదు. కానీ ఆశగల హృదయంతో పని ఉంటుంది దేవునికి. దేవుడు ఎవరిని చూస్తాడు చెప్పండి? ఎలాంటి హృదయాన్ని చూస్తాడో తెలుసా? ఆశగల హృదయాన్ని, ఆశగల ప్రాణాన్ని చూస్తాడు. ఆశగల హృదయాన్ని చూస్తాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. నువ్వెంత ఆశ పెట్టుకుంటావో అంతగా నింపబడతావు. నువ్వెంతగా ఆశతో ఎదురు చూస్తావో అంత ఆశ, అంతగా నింపబడతావు. అంతగా అభిషేకించబడిన తలలతో ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారా? ఏమా? ఎంతమంది నేను అభిషేకంతో వెళ్ళాలని కోరుకుంటున్నాను? అభిషేకించబడిన తల, నా తల, దేవుడు నా తలను అంటాలి, నా తలను అభిషేక తైలంతో నింపాలి, నన్ను అభిషేక తైలంతో నింపాలి, నేను ఒక నిండు కుండలా ఇక్కడి నుంచి వెళ్ళాలి అన్న ఆశ ఎవరైతే కలిగి ఉంటారో ప్రియులారా, వారు ఖచ్చితంగా నింపబడే వెళ్తారు ఇక్కడి నుంచి. ఈ రాత్రి దర్శనాలు చూస్తారు. ఈ రాత్రి మీ శరీరం మార్పు చెందబోతుంది. ఈ రాత్రి మీ దేహం అంతా కూడా ఒక నేను అది చెప్పలేను, ఒక అద్భుతమైన రీతిలోకి వెళ్ళబోతుంది. హల్లెలూయా. అద్భుతంగా మారిపోతారనమాట. ఎంత అద్భుతమైన కృప అంటే ఇంక అది మాటలతో వర్ణించలేం. కానీ మామూలు జీవితం కూడా ఉంది. మీరు ఎప్పుడు మామూలుగా నార్మల్గా ఎలా ఉంటారో అలాగ గడిపేయాలి అని అనుకుంటే మీరేమీ ఆశ పెట్టుకోకర్లేదు. కానీ ఆ జీవితం ఎంత భయంకరంగా ఉంటుందంటే ప్రియులారా, భారంగా ఉంటుంది ప్రియులారా. ఆ జీవితం ఎలా ఉంటుందంటే సామాన్యమైన జీవితం భయంతో గడపాలి. సామాన్యమైన జీవితం కృంగుదలతో గడపాలి. సామాన్యమైన జీవితంలో అసలు సంతోషం ఉండదు, నిజమైన సంతోషం ఉండదు, ఆ కొంచెంపే. కానీ అభిషేకంతో కూడిన జీవితంలో ఆ ఆనందం భూమి మీద ఉండే ఆనందం కాదు, అది పరలోక సంబంధమైన ఆనందంతో నింపబడతాం. చాలా అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. అప్పుడెళ్ళి నువ్వు అద్దంలో ముఖం చూసుకుంటే నీ ముఖం ఎంత అందంగా ఉంటుందో తెలుసా? ఎంత అందంగా ఉంటుందో, చంద్రబింబం అంత అందంగా ఉంటుంది. అబ్బో, దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన దావీదు నేను కనుగొన్నాను, అతడిని నా పరిశుద్ధ తైలంతో నేను అభిషేకించి ఉన్నాను. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషేకంతో కూడిన జీవితాన్ని జీవించడానికి తీర్మానించుకుంటే ఆ జీవితం ఎంత మధురంగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. ఈరోజు నేను కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 21వ వచనం చూడండి. 20 నుంచి చదవండి మళ్ళీ ఒకసారి. నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతనిని అభిషేకించి ఉన్నాను, నా చేయి ఎడతగక. చాలండి ప్రియులరా, దేవుని అభిషేకం ఎవరైతే పొందుకుని
లేక దేవుని అభిషేకంతో నింపబడి ఎవరైతే నడిపించబడతారో, నడుస్తారో వారందరికీ దేవుని చెయ్యి ఎడతెగక వారి మీద ఉంటుందంటండి. అంటే ఎప్పుడు ఆ చెయ్యి వారి మీద నుంచి తొలగిపోదన్నమాట అండి. హల్లెలూయా. వావ్, ఎంత అద్భుతమైన మాట అండి ఇది. యెహోవా హస్తము యోసేపునకు తోడయుండెను. యోసేపు మీద దేవుని హస్తం ఉందంట. అందుకేం జరిగేదో తెలుసా? అతడు ఎక్కడికి వెళ్తే అక్కడ వర్ధిల్లేవాడంట. దేవునికి స్తోత్రం చెప్తాం. అమ్మా, యోసేపు తల మీద ఏముండేది? ఎక్కడికి వెళ్ళినా దేవుని హస్తం అతనికి తోడై ఉంది, అతని మీద అలా ఉందంతే. ఎప్పుడు అలా ఉండేది ఆయన చెయ్యి. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఫలించేవాడు, ఎక్కడికి వెళ్ళినా వర్ధిల్లేవాడు. అతడు అడుగు పెట్టిన ప్రతి స్థలం వర్ధిల్లిందంట, ప్రతి కుటుంబం వర్ధిల్లిందంట. అతనిని బట్టి అతన్ని చేర్చుకున్న వాళ్ళు దీవించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డ, వింటున్నారా? దేవుని హస్తం మన తల మీద ఉంటే ప్రియులారా, మనం ఏ పని చేసినా ఫలిస్తాం, ఎక్కడ అడుగు పెట్టినా వర్ధిల్లుతాం. ఒకవేళ దేవుని చెయ్యి మన తల మీద లేకపోతే ఇంకొకరు చెయ్యి ఉంటుంది ప్రియులారా. ఖచ్చితంగా వాడు నీ తల మీద చెయ్యట్నా అని అడిగి ఎట్టడాడు. ఈ అవతలోడు పర్మిషన్ తీసుకుని పెట్టడు. ఒక ఆయన ఉన్నాడు అలాంటోడు. ఎవరైనా చెప్పాలి, సాతాన్. వాడు పెడతాడు మన తల మీద. కానీ యేసయ్య చెయ్యి లేకపోతే ఎవడు పెడతాడు చెయ్య? సాతానుగాడు పెడతాడు. వాడు చెయ్యి చాలా బరువుగా ఉంటుంది. వాడు చెయ్యి మనలను అణిచివేస్తుంది, అణగారిపోయేటట్టు చేస్తుంది, దిగజారిపోయేటట్టు చేస్తుంది, మన జీవితాలను పాడు చేసేస్తుంది. హల్లెలూయా. దేవుని చెయ్యి నిన్ను బలపరుస్తుంది, దేవుని చెయ్యి నిన్ను లేవనెత్తుతుంది, దేవుని చెయ్యి నిన్ను నడిపిస్తుంది, దేవుని చెయ్యి నిన్ను బలపరుస్తుంది, దేవుని చెయ్యి నిన్ను దీవిస్తుంది. వావ్. అందుకే అభిషేకించబడిన వాని తల మీద ఎడతెగక దేవుని చెయ్యి ఉంటుంది. ఈ రాత్రి నేను మీకు ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, మీ అందరికీ కూడా ఆశ కలగాలి. మీరందరూ ఏమనుకుంటున్నారంటే, ఇలాగ గడిచిపోతే చాలు అనుకుంటున్నారు, జీవితం ఇలా నడిచిపోతే చాలు అనుకుంటున్నారు. కేవలం లోక సంబంధమైన కోరికలతోనే, లోక సంబంధమైన ఆశలతోనే, లోక సంబంధమైన విషయాలతోనే నిండిపోయి ఇంక చాలు, ఇలా గడిచిపోతే చాలు అని అనుకుంటున్నారు. ఏం జీవితం ప్రియమైన దేవుని బిడ్డ ఇది? ఆ జీవితం అంత ఉపయోగకరంగా ఉండదు, ఆ జీవితం అంత ఆశీర్వాదకరంగా ఉండదు, ఆ జీవితం వల్ల నీకు పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. కానీ అభిషేకించబడిన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే నీ తల మీద సాతాను చేతిని తొలగిస్తాడు దేవుడు. ఆయన తన చేతిని నీ తల మీద పెడతాడు. అబ్బో, ఆయన చేయి నీ తల మీద ఉంటే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో. హల్లెలూయా. ఎంతమందికి కావాలి దేవుని హస్తం నా తల మీదకి రావాలి రాత్రి అని కోరుకుంటున్నారా? ఏమా, వస్తుంది రాత్రి. దేవుడు తన హస్తాన్ని చాపుతాడు. రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తము కొరచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ నాకు మీకు మధ్యలో మీ దోషాలే అడ్డుగా ఉన్నాయి. మీ దోషాలే. యువర్ సిన్స్ అండ్ ట్రెస్పాసెస్, మీ దోషాలే, మీ అతిక్రమములే అడ్డుగా వచ్చాయి. ఆయన ముఖమును మరుగు చేసేయంట. ఏం చేసే చెప్పండి? ఆయన ముఖాన్ని మరుగు చేసి. అప్పుడప్పుడు మబ్బులు వస్తుంటాయి. ఈ మబ్బులు ఏం చేస్తుంటాయంటే మిట్ట మధ్యాహ్నం కూడా సూర్యునికి అడ్డెళ్తాయి. సూర్యుడు అంత ప్రకాశమానమైన సూర్యుడైనా కానీ మబ్బులు అడ్డుగా వెళ్ళడం వల్ల
మిట్ట మధ్యాహ్నం కూడా అర్ధరాత్రిలాగా అయిపోతుంది ఒక్కొక్కసారి. ఎప్పుడైనా గమనించారా? ఏమండి గమనించారా? మధ్యాహ్నం కూడా చీకటి పడిపోయిందా, సందలడిపోయిందా? ఆ మేఘం పట్టినప్పుడు, ఆ మబ్బులు మేఘాలు అడ్డుగా వచ్చినప్పుడు ఇదేంటి అప్పుడు చీకటి అడిపోయింది, ఏంటి సందలడిపోయిందా? టైం ఎంత? 1 గంట. 1 గంటకే చీకటి అడిపోయినట్టు అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అంత గొప్ప వెలుగునిచ్చే సూర్యునికి కూడా ఏం అడ్డొచ్చాయి చెప్పండి? మబ్బులు మేఘాలు అడ్డొచ్చాయి. ప్రియులారా, మన పాపాలు మన దోషాలు కూడా ఆ నీతి సూర్యుడైన దేవునికి అడ్డుగా నిలబడినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని కృపను మరి పొందుకోలేం. అందుకే ఈ రాత్రి ప్రభువా నన్ను క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి, నాకు నీ చెయ్యి కావాలి అని చెప్పండి. హల్లెలూయా. ఏంటి మీ ప్రార్థన? మీ హృదయంలో చేయవలసిన ప్రార్థన ఏంటి చెప్పండి? నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా, నా దోషాలన్నిటినీ నీ రక్తంతో కడిగేయండి ప్రభువా. తండ్రి, నా తల మీద నీ చెయ్యి ఉండాలని కోరుకుంటున్నానయ్యా. ఎడతెగక నీ హస్తము నా మీద ఉండునట్లు కృప చూపించు తండ్రి అని ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన, తల మీద చేయి పెట్టుకుని, ప్రభువా నన్ను క్షమించవా ప్లీజ్. చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను క్షమించు నాన్న ప్లీజ్, ఐఎమ్ సో సారీ. తెలిసి తెలియక, ఎరిగి ఎరగక నాయనా నేను ఎన్నో పొరపాట్లు చేశానయ్యా, నన్ను క్షమించండి రాజా. ఈ రాత్రి ప్రభువా నన్ను మన్నించవా తండ్రి, నన్ను వదిలేయొద్దు ప్రభువా, నన్ను విడిచిపెట్టొద్దు ప్రభువా. నీ కృప నాకు కావాలి, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. నాపై దయ చూపించండి ప్రభువా. అయ్యా, ఎడతెగక కాపాడే నీ హస్తం నా మీద ఉండాలని కోరుకుంటున్నానయ్యా. ఎడతెగక తోడయ్యుండి ఆశీర్వదించే హస్తం నా మీద ఉండాలని కోరుకుంటున్నానయ్యా.